ఓకే, నేను ఇప్పుడు మీకు ఏంటి అంటే ఎలాగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 8.1 అనేది మీ యొక్క విర్చువల్ మిషన్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో డీటెయిల్డ్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో దీనికోసం మీరు ఏం చేయాలి అంటే, మీరు ఆల్రెడీ విర్చువల్ మిషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి మీకు ఖాళీ లినక్స్ ఇన్స్టాలేషన్ పార్ట్ 1 లో చెప్పుకున్నాం యూట్యూబ్ లో. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు జస్ట్ మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసరికి మీరు విండోస్ 8.1 డౌన్లోడ్ అని అయితే సెర్చ్ చేయాలి. ఓకేనా? విండోస్ 8.1 డౌన్లోడ్. సో వన్స్ విండోస్ 8.1 డౌన్లోడ్ అని సెర్చ్ చేశాక మీకు డౌన్లోడ్ విండోస్ 8.1 డిస్క్ ఇమేజ్ ISO ఫైల్ అని ఉందా, సో జస్ట్ దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఓకేనా? జస్ట్ దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయండి. సైట్ వచ్చేసరికి ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీని యొక్క సైట్ లింక్ అనేది నేను ఇప్పుడు కాదు తర్వాత అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దిస్ ఈస్ ది సైట్ లింక్. సో వన్స్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ సెలెక్ట్ యాన్ ఎడిషన్ అని ఉందా, ఇక్కడ సెలెక్ట్ యాన్ ఎడిషన్ దగ్గర విండోస్ 8.1 అనేది సెలెక్ట్ చేయండి. సరే, ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే విండోస్ 8.1 K ఉంది, KN ఉంది, N ఉంది, సింగిల్ లాంగ్వేజ్ ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే యాక్చువల్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్పసెస్ మీద వాళ్ళు KN ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, KN ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. బట్ మన హోమ్ పర్పస్ కాబట్టి మనం 8.1 చాలు. ఇంకవన్నీ ఏంటి అంటే మేబీ ఓన్లీ ఈ వర్క్ కోసం మాత్రమే వర్క్ అవ్వాలని ఉంటుంది. నాకైతే ఐడియా లేదు KN, బట్ ఎప్పుడు చూసాను కానీ ఐడియా లేదు. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్పసెస్ మీద వర్క్ అవుతాయి అని చెప్పేసి అయితే ఉంటుంది. ఓకేనా? సో విండోస్ 8.1 మీద క్లిక్ చేసి జస్ట్ కన్ఫర్మ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సెలెక్ట్ ద ప్రొడక్ట్ లాంగ్వేజ్ అని ఉంది. సో లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేసరికి మనకు అర్థమైన లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ అని ఉంది. మీరు ఏవైనా ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని ఇంటర్నేషనల్ అని ఏవో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బట్ సార్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఏమంటది, యాక్చువల్లీ ఇక్కడ ఇండియా లేదు కదా. సో లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేయండి. సార్ నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. కాకపోతే ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది అందరికీ అర్థమవుతా ఉంటుంది. ఓకేనా? జస్ట్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా? వన్స్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరేంటి అంటే విండోస్ 8.1 ఇంగ్లీష్ 32 బిట్ 64 బిట్ అని ఉంటుంది. సో మీరేంటి అంటే మీది 64 బిట్ అయితే 64 బిట్ డౌన్లోడ్ చేయండి, 32 బిట్ అయితే 32 బిట్ అయితే డౌన్లోడ్ చేయండి. అయితే ఇప్పుడు నా 64 బిట్ ఉంది. ఎందుకంటే మీరు ఒకవేళ బిట్ ఏదైనా తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడికి వచ్చేసరికి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీరు సెర్చ్ చేశారు అంటే కనుక జస్ట్ మీకు ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒకటైతే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏంటి అంటే చెక్ చేసుకోవచ్చు. సో మీది ఏ బిట్ అని చెప్పేసి. సో ఇప్పుడు సిస్టమ్ టైప్ వచ్చేసరికి నాది x64 బేస్ PC అని ఉందా. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నాది విండోస్ 10 ఇది. ఓకేనా? విండోస్ 10. మీరు విండోస్ 11 లో కూడా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని కొడితే వస్తుంది. ఓకేనా? దీంట్లో మైక్రోసాఫ్ట్ విండోస్ 10 Pro. బట్ నా సిస్టమ్ టైప్ వచ్చేసరికి x64 బేస్డ్ PC. సో 64 బేస్డ్ PC కాబట్టి నేను 64 బిట్ అయితే డౌన్లోడ్ చేస్తాను. లేదు సార్ నాది 64 బిట్ డౌన్లోడ్ కాబట్టి నేను 32 బిట్ డౌన్లోడ్ చేస్తాను. దానికన్నా తక్కువది డౌన్లోడ్ చేస్తాను. ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. లేదు సార్ నాది 32 బిట్ సార్, నేను 64 బిట్ డౌన్లోడ్ చేస్తా. చూడు, మగధీర సినిమాలో ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకున్నట్టు ఉంటది. కాకపోతే ఇక్కడ రివర్స్ అనమాట. 64 బిట్ లో 32 వేయొచ్చు కానీ 32 బిట్ లో 64 వేయడానికి కుదరదు. ఎందుకంటే అది సపోర్ట్ చేయదు. ఓకేనా? 32 బిట్ లో 32 బిట్ వేయండి. బట్ 64 లో ఏది వేసినా ఓకే. బట్ నా 64 కాబట్టి నేను 64 మీద క్లిక్ చేసి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఇది ISO ఫైల్ అనమాట. సో యాక్చువల్లీ ఇది 4 GB అయితే ఉంటుంది. సో ఇంటర్నెట్ చూసుకోండి. నేనైతే క్యాన్సిల్ చేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ISO ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ISO ఫైల్ ఎక్కడుంది అని చెప్పేసి నేను నీకు చూపిస్తాను. సో జస్ట్ దిస్ పీసీలోకి అయితే రా. దిస్ పీసీలోకి వచ్చాక లోకల్ డిస్క్ C లో నేను విండోస్ 8.1 అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని చూడండి, విండోస్ 8.1 ఇంగ్లీష్ x64. సో ఇది డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఓకేనా? చూడండి సైజ్ వచ్చేసరికి 4.02 GB అయితే ఉంది. మీరు సింపుల్ గా ఏం చేయాలి అంటే మీరు VMware అయితే ఓపెన్ చేయాలి. సో VMware వర్క్ స్టేషన్ ప్రో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు, బట్ VMware వర్క్ స్టేషన్ ప్లేయర్ ప్రో అని ఇన్స్టాల్ చేస్తున్నారు. మీరు ప్లేయర్ ఇన్స్టాల్ చేస్తేనే ప్రో ఇన్స్టాల్ అవుతుంది. అదైతే రిమెంబర్ చేసుకోండి. ఓకేనా? జస్ట్ ఓపెన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా? జస్ట్ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఖాళీ లినక్స్ అయితే కాన్ఫిగర్ అయితే చేశాను. సో మీరు ఏంటి ఇప్పుడు ఫైల్ అనే ఆప్షన్ మీద ఇచ్చి న్యూ విర్చువల్ మిషన్ అని ఉందా. సో న్యూ విర్చువల్ మిషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ
న్యూ విర్చువల్ మిషన్ విజార్డ్ అని ఉందా. సో ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ యువర్ కాన్ఫిగరేషన్ డూ యూ వాంట్, టైపికల్, రికమెండెడ్, కస్టమ్, అడ్వాన్స్. సో జస్ట్ మీరు టైపికల్ పెట్టేసి ఏంటి అంటే అది ఆటోమేటిక్ గా రికమెండేషన్ ఇస్తుంది. సో టైపికల్ గా రికమెండ్ చేసుకోండి, ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఫ్యూ స్టెప్స్ లో నేనే కాన్ఫిగర్ చేసుకుంటాను అని చెప్తుంది. జస్ట్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ డిస్క్ ఇమేజ్ ఫైల్ ISO ఫైల్ ని సెలెక్ట్ చేయమంటుంది. ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ మీద క్లిక్ చేసి నేను డిస్క్ పీసీలోకి వెళ్ళి లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళి విండోస్ 8.1 విండోస్ 8.1 ISO ఫైల్ అయితే ఇచ్చాను. ఓకేనా. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. లేదు సార్ నేను ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్, నేను తర్వాత ఇన్స్టాల్ చేస్తాను సార్ అన్న కూడా పర్లేదు, బట్ నేనైతే ముందుగానే ఇస్తున్నాను. ఓకేనా. ఇది ISO ఫైల్ మనకు అక్కడ రావటం కోసం ఆ విండోస్ 8.1 ఫైల్. ఓకేనా. సో జస్ట్ నెక్స్ట్ బటన్ మీద ఇస్తా. ఇక్కడ విండోస్ ప్రొడక్ట్ కీ అని ఉంది కదా, దీనికోసం మీరు ఏం చేయాలి అంటే గూగుల్ అయితే ఓపెన్ చేయాలి. ఓకేనా. విండోస్ 8.1 ప్రొడక్ట్ కీ గిట్హబ్ ప్రొఫెషనల్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. విండోస్ ప్రొడక్ట్ కీస్ అని ఉన్నాయా. సో ఫస్ట్ సైట్ అయితే నువ్వైతే ఓపెన్ చేయి. ఫస్ట్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ సైట్ యొక్క లింక్ కూడా నేను నీకు ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ లో పెట్టి పంపిస్తాను. ఈ సైట్ ఇంకొక సైట్ నాకైతే క్లారిటీ లేదు. ఓకే, ఈ సైటే. సో నేను ఇది విండోస్ 10. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే వస్తా. ఇక్కడ చూడండి విండోస్ 8 ప్రీ ఇన్స్టాల్ కీస్ అని వచ్చాయా. సో అసలు ఈ కీస్ ఎందుకు సార్ అంటే వర్క్ బేస్ మీద. వర్క్ బేస్ అంటే ఇప్పుడు విండోస్ 8 అనుకో, ఇది ఒక వర్క్. విండోస్ 8 ప్రొఫెషనల్ అనుకో, మన ప్రొఫెషనల్ వర్క్స్ కోసం. సో అలాగా సరే ఈ కీస్ ఇవ్వటం వల్ల ఏం లాభం ఉంటది, ఏమన్నా మొత్తం చేంజ్ అయిపోతుందా? చేంజెస్ అంటూ ఏం ఉండవురా. ఈ కీ ఇస్తే ఏంటి అంటే దానికి అర్థమవుతుంది, ఓకే నేను ఒక ప్రొఫెషనల్ సిస్టమ్ లాగా మారాలి అంటే ఏంటి, దాంట్లో కొన్ని లాక్స్ వేస్తుంది, కొన్ని ఫైర్ బాల్స్ ఆపేస్తుంది, ఇలాంటివి అయితే ఉంటాయి. సో నేనేంటి అంటే ఎప్పుడైనా విండోస్ ప్రొఫెషనల్ తీసుకుంటాను, విండోస్ ప్రొఫెషనల్ కానీ లేదా విండోస్ 8 ప్రొఫెషనల్ ఎండ్ కానీ. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది తీసుకుంటున్నా. కొన్నిసార్లు ఏంటి అంటే కీస్ వర్క్ చెయ్యవురా స్టూడెంట్. ఓకేనా. బట్ కానీ నువ్వు కీస్ అయితే మార్చాలి. జస్ట్ ఇక్కడ మార్చేసి ఫుల్ నేమ్ అడుగుతుంది. నేను ఏమని ఇస్తాను అంటే రఘుపతి నాయుడు అని ఇస్తాం. అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ ల్యాప్టాప్ కి ఎలా అయితే పాస్వర్డ్ పెట్టుకుంటారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కి కూడా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, బట్ ఇట్స్ అన్ ఆప్షనల్. సో నేను నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇంకా జస్ట్ నెక్స్ట్ ఇక్కడ స్టోర్ విర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. జస్ట్ సింగిల్ ఫైల్ మీద క్లిక్ చేసి సార్ ఇక్కడ మాక్సిమం డిస్క్ 60.0 అని ఉంది కదా, ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఏమైనా అవుతా? నథింగ్, ఏమైతే కాదురా, ఏమీ కాదు, డోంట్ వరీ. బట్ మినిమం అంత అయితే ఉంచండి, సరిపోతుంది డిస్క్. ఎందుకంటే మనం చేసే పెద్ద ఫరక్స్ ఏమి ఉండవు కాబట్టి. లేదు సార్ నేను డాస్ అటాకులు చేస్తా, డిస్క్ అయితే పెంచుకోండి ఇంకా. ఓకేనా. సో సారీ నేను డౌన్ గ్రేడ్ చేసా, డిస్క్ అయితే ఇంకా పైకి పెంచుకోండి, ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమైజ్ హార్డ్వేర్ అని ఉందా, సో దీని మీద అయితే క్లిక్ చేయి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత నాది 16 GB ర్యామ్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీనికి 4 GB ర్యామ్ అయితే ఇస్తాను. ఓకేనా. 4 GB ర్యామ్. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి 2 పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, బట్ నేను అంత ప్రాసెసర్ నాకు పనిచేయదు, నాది ఎలైట్ బుక్ కాబట్టి. సో అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మినిమం 4 GB పెట్టుకుంటున్నాను, నా 16 GB. లేదు సార్ నాది 8 GB అయినా పెట్టుకోవచ్చు 4 GB. నేను 4 GB ఎందుకు ఇచ్చాను అంటే బూటింగ్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. అండ్ బ్రిడ్జ్ కనెక్షన్ రెప్లికేట్ ఫిజికల్ నెట్వర్క్. ఓకేనా. జస్ట్ క్లోజ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి ఫినిష్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. చూడండి ఒక డిస్క్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. చూడండి ఇక్కడ కాపీయింగ్ విండోస్ ఫైల్స్ 0% అయితే ఉంది. సో 100%. అలా మీకు ఏంటి అంటే గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్స్టాలేషన్ అని ఉంది కదా. సో ఇన్స్టాలేషన్ అయితే దాదాపు మీకు కొన్నిసార్లు నాది ఎలైట్ బుక్ కాబట్టి టైం తీసుకుంటది స్టూడెంట్. ఏంటంటే దాదాపు ఒక 20 minutes to 30 minutes తీసుకుంటది, ఎందుకంటే నాది లోయర్ గ్రేడెడ్ ల్యాప్టాప్ కాబట్టి. సో మీరు కావాలనుకుంటే మీరు
ఇంకా హెచ్పి పెవిలియన్ అయితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. కొంతమంది ఏంటి అంటే సార్ ఇక్కడ నేను మౌస్ ప్యాడ్ మీద క్లిక్ చేసి జస్ట్ లోపలికి వెళ్ళిపోయాను సార్, నేను బయటికి రావాలి అంటే మౌస్ కనపడదు అనమాట. అలాంటి వాళ్ళు ఏంటి అంటే జస్ట్ Ctrl+Alt కొడితే మౌస్ ప్యాడ్ బయటకు వస్తుంది. ఓకేనా, విర్చువల్ నుంచి బయటకు వస్తుంది మౌస్ ప్యాడ్. అదైతే ఒకసారి చూసుకోండి. ఒకసారి అయితే చూస్తా ఉన్నాండి. ఇన్స్టాలింగ్ ఫీచర్స్, ఇన్స్టాలింగ్ అప్డేట్స్ అయితే ఉంటుంది. మీకు కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు. ఆ డౌట్స్ అయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూజ్ చేసే రౌటరా? నేను యూజ్ చేసే రౌటర్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 7 Pro మొబైల్ ఫోన్ హాట్స్పాట్. దిస్ ఈజ్ మై రౌటర్. ఓకేనా, యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇంటికి పోతే నేను ఎయిర్టెల్ 5G వాడతాను. ఓకేనా, ఎయిర్టెల్ 5G వాడతాను ఇంటికి వెళ్తే 200 MBPS. బట్ ఇప్పుడైతే మొబైల్ ఫోన్లోనే వాడుతున్నా, ఎందుకంటే ఇక్కడ వైఫైలో సరిగ్గా పనిచేయదు. స్టూడెంట్స్ అందరు కూడా ఎక్కువ మంది వాడేస్తుంటారు కాబట్టి సో నేను ఇన్స్టాల్ చేయట్లేదు. సో చూస్తా ఉన్నాండి, అలా వస్తాను. ఓకేనా, 1 minute లాగా. హలో గాయస్, అందరికీ గుడ్ ఈవినింగ్. రఘు సార్ ఒక 2 minutes వస్తారు. ఇక్కడ నిన్న హెరోకో అకౌంట్ క్రియేట్ చేయడానికి చెప్పా కదా, కొంతమంది చాలా మంది చేసి కొందరికి రాలేదు, కొందరికి వచ్చిన వాళ్ళు డిఎం చేశారు. థ్యాంక్స్ టు ఆల్ హు ఆర్ క్రియేటెడ్ అకౌంట్ అండ్ నాకు ఇచ్చిన వాళ్ళందరికీ. బట్ ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ దొరికింది, ఒక అకౌంట్ అయితే చాలు. ఒకవేళ కాకపోతే ఇంకోటి తీసుకుంటా. ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఓకే, కొందరికి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అది ఏమి హెరోకో అని. హెరోకో అనేది ఒక వెబ్సైట్, యాప్ ఏమి అప్లికేషన్స్ అయితే అవి లేవు. బట్ సమ్ ఫైల్స్ ఉంటాయి కదా, లైక్ మీరు చూసుంటారు కొన్ని బాట్స్ ఈ డిప్లాయ్మెంట్ అనేది కొన్ని వెబ్సైట్స్లో చేస్తాయి, కొన్ని టెర్మినల్స్లో కూడా చేస్తారు. ఈ హెరోకో అనేది డిప్లాయ్మెంట్కి వర్క్ అవుతుంది. లైక్ టెలిగ్రామ్ అనే కాదు, ఎలాంటి సోర్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వెబ్సైట్స్ ఉంటాయి, వెబ్సైట్స్లో చాట్ బోర్డ్స్ ఉంటాయి, అవన్నీ డిప్లాయ్మెంట్ అలాంటి వెబ్సైట్స్ ద్వారానే జరుగుతాయి. అలాంటివి మెయిన్గా తీసుకుంటే ఒక 3-4 ఉన్నాయి. బట్ ఎక్కువగా హెరోకో అనేది యూజ్ చేస్తారు. మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే ఇది ఎక్కువగా ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు కాబట్టి. మనకి ఇది ఇంకోటికి అవసరం పడింది కాబట్టి నిన్న అకౌంట్ క్రియేట్ కాలేదు, అందుకే అడిగాను. యాక్చువల్లీ ఖాళీ లినక్స్ లో నేను పంపించిన టూల్స్ ని మీరు ఇన్స్టాల్ చేయడానికి అవ్వదండి. అది నా కూడా అది వర్క్ అవుతుంది గ్రాఫికల్ గా, నేను కాదనట్లేదు. బట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పటివరకు విండోస్ ని ఉపయోగించండి, ఎందుకంటే మీరు బేసిక్ గా ఇదిలో ఉన్నారు కాబట్టి కొంచెం విండోస్ ని ఉపయోగించండి. మీరు చెప్పినట్టు చేస్తారు, తప్పికి నేను చెప్తేనేమో సార్ నాకు అది అర్థం కాలేదని మళ్ళీ డౌట్ వస్తుంది, నేను క్లాస్ చెప్పలేదు అది. సో ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. ఎస్ చూడండి, మీ అందరికీ కనబడతా ఉంటది. సో ఖాళీనే అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఇన్స్టాలేషన్. మనం ఏం చేయను అసలు, దాని అంతా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను ఫైనల్ వరకు కూడా చెప్తాను, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. This is taking too much time, right?
సో దిస్ ఈస్ ది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆఫ్ విండోస్ 8.1. సో ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ గా అయింది సార్. కొంతమందికి సార్ నాకు ఇన్స్టాలేషన్ అనేది మళ్ళీ కీ ఎర్రర్ వస్తుంది సార్ అని చెప్పి అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్ లో ఏం లేదండి, ISO ఫైల్ ని మళ్ళీ కూడా మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ వన్స్ ఇక్కడ మీరు ఏంటంటే క్లోజ్ చేసి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రిమూవ్ అని ఉందా, ఇక్కడ రిమూవ్ అని ఉంటుంది మీరు ఆఫ్ చేసినప్పుడు. ఓకేనా, ఈ రిమూవ్ బటన్ మీరు క్లిక్ చేసి దాన్ని రిమూవ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి VMware Tools has modified the user interface site settings. You must log off to apply these changes. ఓకే, జస్ట్ సైన్ అవుట్ అయితే అయిపోండి. ఓకేనా, ఓకే మీద క్లిక్ చేసి అది ఏది అడిగినా ఓకే 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 డన్. సో ఇలా అయితే వస్తుంది. జస్ట్ నేను యూజర్ రఘుపతి నాయుడు కాబట్టి నేను దీని మీద అయితే క్లిక్ చేస్తాను. ఓకేనా, రైట్. ఈ టాస్క్ బార్ ఒకటి చంపేస్తూ ఉంటుంది. టాస్క్ బార్ సెట్ హైడ్ అయిపోయింది అండి. ఇలా అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇలా ఉన్న తర్వాత మీరు ఏంటి అంటే దీంట్లో చేయాల్సినవి ఇంటర్నెట్ లోకి అయితే రండి, మైక్రోసాఫ్ట్. ఓకేనా, ఇక్కడ యూజర్ రికమెండెడ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అండ్ కాంపబిలిటీ అని ఉందా, లేదా ఆస్క్ మీ లేటర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ గూగుల్ అని అయితే సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఒకసారి ఇక్కడైతే చూడు వన్స్ గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకేనా, వన్స్ గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ ఇది ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి ఇక్కడ ఎంటర్ టు ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ ఇది పోవాలి అంటే ఇది హైడ్ కమాండ్ బార్ అని ఉందా, సో ఇదంతా కమాండ్ బార్ అంటారు. సో దీన్ని ఏంటి అంటే అనిపించేయండి, హైడ్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో హైడ్ అయిన తర్వాత డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ సెర్చ్ చేశాక ఫస్ట్ లో ఒక సైట్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ క్రోమ్ మీద అయితే క్లిక్ చేయండి. అది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో డౌన్లోడ్ క్రోమ్, ఐ యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్. ఓకేనా, వన్స్ యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ అని ఉంది. సో సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తాను నేను. సో కుడ్ నాట్ బి డౌన్లోడ్ అని వస్తుంది. జస్ట్ రీట్రై బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో డౌన్లోడ్ అవుతుంది. ద డౌన్లోడ్ వాజ్ ఇంటరప్టెడ్. వై? సో స్మార్ట్ స్క్రీన్ ఓకే టర్న్ ఆన్. ఓకే, జస్ట్ రెజ్యూమ్. సో వెయిట్ ఎ మినిట్. ఇక్కడ సెట్టింగ్స్ కొన్ని చేయాలనుకుంటా, 1 minute వెయిట్ చేద్దాం. ఓకే, అది బూట్ అవ్వకుండానే మనం ఇంకా చూసాం. సో దానివల్ల మనకి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ క్రోమ్ డౌన్లోడ్ ఓకే వెయిట్ ఏ సెకండ్. మీకైతే డైరెక్ట్ గా వస్తుందండి. ఓకేనా, మీకైతే డైరెక్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ దాని మీద అయితే క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ విత్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో గూగుల్లోకి అయితే రండి. ఇక్కడ క్రోమ్ డౌన్ స్విచ్, విండోస్, గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్. This device won't receive updates because Chrome no longer supports on your operating system. So Chrome no longer supports. Okay, maybe నేను ఇచ్చిన కీ వల్ల అనుకుంటా. ఒకసారి అయితే మీరు ఇంకొకటి అయితే ట్రై చేయండి. సరే, నేను ఇప్పుడు ఒపేరా డౌన్లోడ్ చేస్తా. ఏదైనా ఏమీ కాదు. ఓకేనా, సో డౌన్లోడ్ నౌ. ఆల్మోస్ట్ రెడీ టు స్టార్ట్ ద జర్నీ. సో జస్ట్ రన్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తాను. Could not be download. Okay, just view downloads, retry. Download was interrupted. 1 minute wait చేయండి. Always close all tabs. ఇక్కడ ఇంటర్నెట్ ఉంది కదా, సో వ్యూ కనెక్షన్ సెట్టింగ్స్.
connected. So find devices and connect. Get started with Microsoft Edge and Doraemon. ఒక నిమిషం ఆగండి, వేరే నెట్వర్క్ కి కనెక్ట్ అవుతాను. నా నెట్వర్క్ చాలా స్లోగా ఉంది. స్క్రీన్ పోయిందా? షేర్ స్క్రీన్. అవును సార్. షేర్ స్క్రీన్. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ ఇంటర్నెట్ కన్నా కట్ అయిపోతే అదే ప్రాబ్లం. సిస్టమ్ చాలా స్లోగా ఉంది, రైట్? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సెటప్ చేద్దాం అంటే
వాయిస్ నేనే ఆపేసాను రా, నా సిస్టమ్ స్లోగా ఉందని ప్రాసెసర్ మార్చాను అంతే. ప్రాసెసర్ 1 నుంచి 2 పెట్టాను, అది ట్రై చేస్తున్నాను వస్తుందేమో అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ మీకు ఇక్కడ హ్యాంగ్ అయిపోతుంది అని. తర్వాత ర్యామ్ మార్చేసా, 4 GB నుంచి 8 GB పెట్టా, అప్పుడే వర్క్ అవుతుంది. ర్యామ్ మార్చుకోండి వర్క్ అవ్వని వాళ్ళకి. ర్యామ్ మార్చుకుంటే ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. నా సిస్టమ్ స్లో అయిపోయేసరికి ఎంతసేపటికి ట్రై చేస్తానే ఉన్నాను, రావట్లేదు. ర్యామ్ మారిస్తేనే మీకు ఇక్కడ స్లో అవుతుంది, చూసారు కదా మీరే. నో వాయిసా? ఇప్పుడు కూడా నో వాయిసా? లేదు, వస్తుంది సార్. అబ్బా చిన్నగా మాట్లాడరా. సో వెయిట్ అయితే చేయండి, అది ఓపెన్ అవడానికి టైం అయితే తీసుకుంటుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది, సో దాని మీద క్లిక్ చేసి జస్ట్ స్కిప్ మీద క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన ఏదో ఒక వాల్ పేపర్ బ్యాక్గ్రౌండ్ నోకండి. జస్ట్ నెక్స్ట్ ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అది ఆటోమేటిక్గా సెట్ యాజ్ డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ నో థ్యాంక్స్, ఎందుకంటే నేను సైన్ ఇన్ చేయదలుచుకోలేదు. సో ఇది అనమాట మీకు గూగుల్ క్రోమ్ వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత. ఇంకా సార్ నాకు బాగా ఇదిగా ఉంచారంటే వాల్ పేపర్ ఫ్లేర్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది. సో ఇక్కడ wallpaperflare.com బ్యూటిఫుల్ హెచ్డి వాల్ పేపర్స్.
సో దీంట్లో జస్ట్ మీరు ఏంటి అంటే ఏదో ఒక వాల్ పేపర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను ఏంటి అంటే సంబాట్ ఇది ఒక వాల్ పేపర్ ఉంది. సో నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఏదో ఒకటి మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకొని చేసేయండి, సరిపోతుంది. ఏమైతే ఉండదు, సరేనా? ఓపెన్ అవుతుంది. సరే కిందకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ వాల్ పేపర్ ఉందా? ఎరా సైడ్ పోయాను. డౌన్లోడ్ వాల్ పేపర్ డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ కంట్రోల్ G. ఓకే, ఎనీవే డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటా. రిలేటెడ్ యాడ్ పాస్వర్డ్ అడగదురా, ఒకసారి చెక్ చేయండి మీరు. మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుందని అనుకోవాలి. సో డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఇంకా చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇట్లా మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయంటే వ్యూ బై స్మాల్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే స్మాల్ ఐకాన్స్ వస్తుంది. దాంతో పాటు మీరు విండోస్ ఎస్ క్లిక్ చేసి టాస్క్ బార్ అండ్ నావిగేషన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఆటో హైడ్ టాస్క్ బార్ మీద క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. వ్యూ స్మాల్ ఐకాన్స్ జస్ట్ అప్లై మీద క్లిక్ చేస్తే చూడండి స్మాల్ ఐకాన్స్ వస్తుంది. సో ఇట్లా సెట్టింగ్స్ మీరు కావాలంటే చేసుకోవచ్చు, బట్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. కానీ మీరు బాటమే కాదు, లెఫ్ట్ రైట్ టాప్, సరే లెఫ్ట్ ఇచ్చి జస్ట్ అప్లై మీద ఇచ్చారనుకోండి, ఇది చూడండి లెఫ్ట్ సైడ్ వస్తుంది మీకు ఇదంతా కూడా. అండ్ రైట్ ఇస్తే కూడా మీకు రైట్ సైడ్ వస్తుంది. ఇక ఇదిగోండి రైట్ సైడ్. లేదు సార్ టాప్ కావాలి అంటే టాప్ లో వస్తుంది. ఇక ఇట్లా కావాలంటే టాప్ లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఎట్లయినా కూడా నార్మల్ గా తీసుకుంటాం కాబట్టి బాటమ్ లో పెట్టేసుకొని జస్ట్ అప్లై, ఓకేనా? అండ్ వన్స్ ఇది అయిన తర్వాత ఇవన్నీ అయితే అవసరం లేదు, తీసేయండి. విండోస్ ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా సర్చ్ బార్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఫైర్ వాల్ అని ఉందా, సో విండోస్ ఫైర్ వాల్ లోకి అయితే రండి. ఇక్కడ టర్న్ విండోస్ ఫైర్ వాల్ ఆన్ ఆర్ ఆఫ్ అని ఉంది. నేను మీకు ఆల్రెడీ ఆండ్రాయిడ్ హ్యాకింగ్ లో చెప్పాను, ఫైర్ వాల్ అయితే ఆఫ్ చేయండి. ఫైర్ వాల్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ విండోస్ మీద క్లిక్ చేసి యాంటీవైరస్ మీద క్లిక్ చేసి విండోస్ డిఫెండర్ అని ఒకటి వస్తుంది. జస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, టర్న్ ఆన్ రియల్ టైమ్ ప్రొడక్షన్ ని కూడా ఆఫ్ చేయండి. జస్ట్ సేవ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో ఇంకా చేయాల్సిన ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. సో విన్రార్ డౌన్లోడ్ అని ఫర్ పీసీ అనేది సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ విన్రార్ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ అని ఒకటి వస్తుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ విన్రార్ ఆప్షన్, ఓకే. సో విన్రార్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళండి. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ లోకి రండి. జస్ట్ విన్రార్ అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ అయితే చేయండి. జస్ట్ ఇన్స్టాల్. సో సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అవుతుంది. అండ్ డన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు స్టోరేజ్ అనేది పోకూడదు సార్ అనుకుంటే దీన్ని జస్ట్ డిలీట్ చేయండి, ఓకేనా? సో అండ్ డిలీట్ చేసినవి కూడా రీసైకిల్ బిన్ లోకి వస్తే జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్, షిఫ్ట్ ప్లస్ డిలీట్ కొడితే పోతుంది. సార్ ఇప్పుడు నేను సెట్టింగ్స్ లోకి వచ్చాను సార్, ఇక్కడ నుంచి నేను డెస్క్టాప్ మోడ్ లోకి ఎలా రావాలి సార్ అని డౌట్ వస్తూ ఉంటది. దీంట్లో చాలా మందికి ఎర్రర్ అనమాట. ఎర్రర్ ఏంటి అంటే ఇక్కడ డెస్క్టాప్ ఉందా, సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే వెంటనే నువ్వు డెస్క్టాప్ మోడ్ లోకి అయితే వస్తావు, ఓకేనా? సో చూడు ఇలా విండోస్ బటన్ క్లిక్ చేస్తే సార్ నేను దేంట్లోకి వెళ్ళిపోయాను సార్, ఎట్లా రావాలి? సో ఇక్కడ డెస్క్టాప్ ఉందా, సో దీని మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ లోకి వస్తా. అండ్ సార్ నాకు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వట్లేదు సార్, దానివల్ల ప్రాబ్లం ఏంది? ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఇది ఉంది చూసావా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ వ్యూ కనెక్షన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీకు నెట్వర్క్ ఆల్రెడీ కనెక్ట్ అంటే దీన్ని అయితే ఆన్ చేసుకో. ఎందుకంటే దీనివల్ల కొంచెం నెట్వర్క్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాక్సీ కావాలంటే నువ్వు ఇక్కడ ప్రాక్సీ నుంచి చేసుకుంటవచ్చు. సార్ ఇక్కడ నుంచి నేను డెస్క్టాప్కి ఎలా రావాలి సార్? జస్ట్ విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ లోకి అయితే వచ్చి అండ్ ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ ఇంటూ బటన్ మీద క్లిక్ చేయాలి, సెట్ అయిపోతుంది. లేదు సార్ నాకు నార్మల్ కీప్యాడ్ కావాలంటే టచ్ ప్యాడ్ కూడా మీకు ఇక్కడ వస్తుంది. సో కావాలంటే టచ్ చేసి అంటే టచ్ ఉన్న వాళ్ళకి అది ఇచ్చాడు. లేదు సార్ నేను ఇప్పుడు దీన్ని షట్ డౌన్ చేయాలి. సో జస్ట్ విండోస్ బటన్ మీద ఇచ్చేసి జస్ట్ పవర్ ఆఫ్ మీద క్లిక్ చేసి షట్ డౌన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఆటోమేటిక్ గా ఇది షట్ డౌన్ అయితే అయిపోతుంది, ఓకేనా? ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయితే అయిపోతుంది.
అండ్ దాంతోపాటు మీరు నెక్స్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎంఎస్ఎఫ్ వినమ్ అయితే ఎంఎస్ఎఫ్ వినమ్ అంటున్నాను ఏంటి, మెటాస్ప్లాయిటబుల్ 2 అయితే ఇన్స్టాల్ చేయండి. ఓకేనా, మెటాస్ప్లాయిటబుల్ 2 డౌన్లోడ్ అని ఉంటుంది. అసలు ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 అంటే ఏంటి సార్? యాక్చువల్లీ ఇట్స్ ఏ సర్వర్ అనమాట. ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 అనే సర్వర్, ఇప్పుడు ఒక సర్వర్ ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఒక ఒరిజినల్ సర్వర్ మీద మనము చేయలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో మెటాస్ప్లాయిటబుల్ 2 అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ సర్వర్ మీద అయితే మనం అటాక్ అయితే చేయొచ్చు. అటాక్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్ గా మనం లైక్ డేటాబేసెస్ కానీ, ఎఫ్టీపీ ప్రోటోకాల్ ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ, ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే ఈ సర్వర్ మెటాస్ప్లాయిటబుల్ 2 ని ఉపయోగించుకొని అయితే నేర్చుకుంటాం. ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది, నేను ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చూపించినప్పుడు టెస్ట్ పిహెచ్పి 1 హబ్ అని చెప్పేసి అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, హోమ్ ఆఫ్ ఎక్యూనెటిక్స్ ఆర్ట్ అని. ఈ సైట్ కూడా ఏంటి అంటే వల్నరబిలిటీస్ ని మీకు డీటెయిల్ అండ్ క్లియర్ గా చూపిస్తుంది అనమాట. ఈ సైట్ లో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్ మనకు కావాల్సిన ఈ సైట్ లో చేసుకోవచ్చు. బట్ నాట్ నో సార్, నేనైతే మెటాస్ప్లాయిటబుల్ 2 ని ఉపయోగించుకొని ఈ సర్వర్ వర్నరబుల్ మిషన్ ఉపయోగించుకొని చేసుకోవాలంటే ఇదిగోండి, హియర్ ఈస్ ది లింక్, sourceforge.net అనే దాని నుంచి ఇన్స్టాల్ చేయాలి. వేరే ఎక్కడి నుంచి అయితే కాదు, వేరే ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది ఇదిగోండి సర్వర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఎంఎస్ఎఫ్ అడ్మిన్. ఓకేనా, ఎంఎస్ఎఫ్ అడ్మిన్. సో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. తర్వాత దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది కూడా చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ లాగిన్ చేయడం ఖతం అయిపోతుంది. ఇది ఎందుకు ఇన్స్టాల్ చేసి పెట్టుకోమంటున్నానంటే మనం ఎన్మ్యాప్ చేసేటప్పుడు మిగతా వాటికైనా ప్రోటోకాల్స్ అయినా కానీ ఎక్స్ప్లాయిటేషన్ చేసేటప్పుడు బాగా పనికి వస్తుంది. లేదు సరే అప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటా, అది ఎంత 800 MB ఉంటుంది, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తే కొంచెం నీకు దాని గురించి అర్థమవుతుంది అని చెప్పేసి, అంతకు మించి అయితే ఏమైతే ఉండదు. ఓకేనా, అదైతే ఒకసారి అయితే ట్రై చేయడానికి అయితే చూడు. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంటే డౌన్లోడ్ చేసావా? ఓకే, మేబీ పాస్వర్డ్ చూసి చెప్తాను ముందు. అసలు పాస్వర్డ్ ఎందుకు అడుగుతాను? యాక్చువల్ పాస్వర్డ్ ఉండదు. సరే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి వరకు? విండోస్ ఇన్స్టాలేషన్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీవన్ హ్యావ్ డౌట్స్? క్విక్ గా రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అయితే నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. నో? ఓకే, నో. ఓకే, డౌన్లోడ్. నో, ఆర్టీపీ నుంచి చెప్పండి సార్. ఓకే, ఆర్టీపీ నుంచి కూడా నేనైతే నీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆర్టీపీ క్రియేట్ చేసుకోండి. ఎవరి దగ్గర ఆర్టీపీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరి దగ్గరైనా విర్చువల్ డెబిట్ కార్డ్ ఉందా? విర్చువల్ డెబిట్ కార్డ్ హ్యాకింగ్ కి బెస్ట్ అవుటర్ ఎయిర్టెల్, జియో ఇలాంటివి తీసుకోండి అంతే. ఇప్పుడుంటే ఎయిర్టెల్, జియో అవి తీసుకోండి బెస్ట్. ఓకేనా, నాలెడ్జ్ చేస్తా. ఓకే, చేయండి, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. చేయండి, ఏమీ కాదు. ఓకేనా, సరే. ఎనీవే దీన్నైతే నేను ఒకసారి మెటాస్ప్లాయిటబుల్ 2 అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవట్లేదు మీరు కూడా. ఓకేనా, రైట్, నో డౌట్స్. అంటే ఏంటి మెటాస్ప్లాయిటబుల్ 2 అంటే వర్నరబుల్ సర్వర్ అనమాట. ఓకేనా, ఈ వర్నరబుల్ సర్వర్ ని యూజ్ చేసుకుని ఎఫ్టీపీ ప్రోటోకాల్స్, ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్స్, టెల్నెట్ ఇలాంటి వాటిని యాక్సెస్ చేయొచ్చు, లేదా ఒక ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేయొచ్చు, లేకపోతే ప్రోటోకాల్ ని ఎఫ్టీపీని ఏమంటారు ఎక్స్ప్లాయిట్ చేసి దాంట్లోకి సర్వర్ లోకి ఒక ఫైల్ ని అయితే ఇంజెక్ట్ చేయొచ్చు. ఆ ఫైల్ ని ఇంజెక్ట్ చేసి సెక్యూరిటీ లెవెల్స్ ని మనమే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4 అట్లా. ఇప్పుడే పెడతాను. ఓకేనా, విర్చువల్ డెబిట్ కార్డా అంటే మీకు 1 కార్డు లేకపోతే జూపిటర్ కార్డ్స్ ఇలా మీకు యాడ్స్ వస్తుంటాయి కదా, ఇవన్నీ విర్చువల్ డెబిట్ కార్డ్స్. లేదా ఐఆర్సిటీసీ ముంద్రా కార్డు, ఎయిర్టెల్ డిజిటల్ కార్డు, ఆమ్ని కార్డు, ఇవన్నీ కూడా విర్చువల్ డెబిట్ కార్డ్స్.